నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. ఇది టైగర్ లిల్లీ అని ఇచ్చారు, పాండ్స్ ఫ్లవర్ అని చెప్పారండి. పాండ్స్ వాసనలానే ఉంటుంది అసలు విడిలినప్పుడైతే. సేమ్ పాండ్స్ పౌడర్ ఎలా ఉంటుందో అదే స్మెల్ వస్తుందండి. అసలు విడిలినప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా అదే వాసన వస్తుంది. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందండి, వాయిస్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, సారీ. ఈ అసలు మొగ్గ ఫస్ట్ పూసింది అయితే ఇక్కడ ఒక ఇగోండి ఈ బంచెలు పూసినాయి. అదైతే ఇంతుంది ఫ్లవర్. ఏమో మేమైతే పాండ్స్ ఫ్లవర్ అనే అంటున్నాం. సేమ్ పాండ్స్ వాసనే వస్తుందండి. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి, వద్దాము. ఈ నేతి బీర పాటు లాస్ట్ ఇయర్దే చెప్పాను కదా, అప్పుడే చాలా కాసిందండి. ఇదిగోండి, ఇక్కడ ఒక టమాటా పండింది. ఇదిగోండి పియర్ టమాటా. ఎల్లో పియర్ టమాటా. రెయిన్ లిల్లీస్ అండి. రెయిన్ లిల్లీస్లో ఎల్లో, రెడ్, వైటు, ఈ మూడే చిన్న ఆటల్లో. పెద్ద ఆటల్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే ఈ వైట్ పూసినంత ఎక్కువగా ఎల్లోను పూయదు, రెడ్ పూయదండి. వైట్ మాత్రం ఎంత ఫుల్ ఎన్ని ఉన్నాయో అంత కవర్ అయిపోతుంది, అన్ని పూస్తాయండి. ఇక్కడ చిన్న కాయ ఉంది, వంకరకాయ. ఇది వంకర తిరిగింది ఎంచుకున్నాము. ఇగోండి చెర్రీ టమాటాలు అన్నీ పండినాయి. తర్వాత కట్ చేస్తాను. ఈరోజు ఇంపార్టెంట్ పని ఉంది, చూపిస్తాను. ఇది బార్ పొట్లండి. బార్లో కూడా చారలది ఇది. ఈ విత్తనం లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉండేది, ఎక్కడ పోయిందో దొరకలేదు. ఈసారి అయితే వాలంటీర్గా అదే మొలిచిందండి. ఇది మందార మొక్క చనిపోయింది. సరే చిగురులు వస్తాయేమోనని దీనికి వైద్యకాలు చేసాము, ఏమీ చిగురు రాలేదు. సరే ఇది తీసి వేరేది పెడదాం అనుకునే లోపు ఈ పొట్లపాదు ప్రత్యక్షమైంది. సరే ఇట్ల మధ్యలో వచ్చింది కదా అని చెప్పి ఉంచాము, ఏదవుతుందోనని. చక్కగా బార్ పొట్టలేనండి ఇది. దీనికి పందిరి వేస్తాను. పందిరి ఎలా అంటే, మీరు జీరో కాస్ట్ అంటే నిజంగా జీరో కాస్ట్లో అవుతుందా అని అంటున్నారు. తర్వాత జీరో కాస్ట్లోదే చూపిస్తానండి. జయలక్ష్మి గారని మా నా సబ్స్క్రైబర్ అండి. ఆవిడ అడిగారు, మణిగారు మీరు ఇంత గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు అంటే దీని వెనుక ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు చేస్తున్నారు అని అడిగారు. జయలక్ష్మి గారు, నేను మా వారు తప్పించి గార్డెన్లో ఇంకొకళ్ళు అడుగు పెట్టరండి. ఏది చేసినా మేమిద్దరమే చేస్తాము గార్డెన్ పని అంతా కూడాను. ఇప్పుడు కూడా ఈ పందిరికి కావాల్సిందంతా ఆయన రెడీ చేసి ఇచ్చారు. ఇప్పుడు నేను వేస్తాను. ఆయన 9 వరకే ఆయన అపాయింట్మెంట్. 9 తర్వాత షాప్కి వెళ్ళిపోతారు. అందుకని ఏదుండా నేను మార్నింగ్ 9 లోపే చేయించుకోవాలి ఆయనతో. అందుకని వీడియో తీసినా 9 లోపే, ఏదన్నా గార్డెన్ వర్క్ చేసినా 9 లోపే. ఇదిగోండి జీరో కాస్ట్ అంటే ఇవి కొబ్బరి మట్టలండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. తర్వాత ఎన్ని రోజులున్నా కూడా కుళ్ళిపోవండి. మెయిన్ వానకు తడిసిన, ఎండకి ఎండినా కూడా ఇంకా బెండుల్లాగా మారి వెయిట్ తగ్గుతాయి, కానీ ఏమవు. అందుకని చెప్పి నేను వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఆకులన్నీ కట్ చేసేసి, ఇది ఫ్రేము మేము గ్రీన్ మ్యాట్ కని చెప్పి సమ్మర్లో గ్రీన్ మ్యాట్ కని వేయించామండి. అవతల ఏమో క్రీపర్స్కి మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను, క్రీపర్స్కి ఉండ పందిరి. కాకపోతే ఈ పొట్లపాది కోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఈ పందిరి రెడీ చేస్తున్నాము.
ఇవన్నీ ఇలా ఆకులు తీసి నాకు రెడీ చేసి ఇచ్చారు. ఇదిగోండి, చాలా ఈజీగా జీరో కాస్ట్ అని చెప్పటం కాదండి, చేయగలగాలి. అంతే, మనం ఖర్చు లేకోకుండా చేయగలగాలి, అప్పుడే దాని వాల్యూ ఉంది. ఇంత ఫాస్ట్గా చూడండి పందిరి ఎలా వేయగలుగుతున్నాం. చాలా వెయిట్ లెస్ ఉందండి. వేస్ట్ వాటితో చేసిన అది కూడా కొంచెం చూడటానికి అందంగా ఉండాలి కదా. పట్టీలు సరిపోయినాయి, దీనికి అడ్డ పట్టీలాగా కొంచెం. ఇదిగోండి అంతా వేసాను. వీటికి కట్టే తాళ్ళు కూడా మా షాప్లో వచ్చే ప్యాకింగ్లకి వస్తాయండి. వాటి తాళ్ళు ఇవి కూడా కొన్నాయి కాదు. అంటే మీకంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి, లేకపోతే ఈ తాళ్ళు ఉన్నాయి, మీరు వేసారు, మేమేం చేస్తాము, మాకు ఎలా కుదురుతుందని అనవద్దు. ఎవరికి వాళ్ళకి అనుకూలంగా, అంటే మీకు చుట్టుపక్కల కనిపించే వేస్ట్లోంచే ఇలా రెడీ చేసుకోవచ్చండి. లాస్ట్ టైం చూపించాను కదండి మీకు, కాకరపాదికి వేసింది అయితే మా గార్డెన్లో ఎండిపోయిన కొమ్మలతోనే నేను వేసాను. అవి అయితే ఇక్కడ వాటితోనే కదా, అట్లా మనం వీటితోనే వేయాలి అని ఏమీ లేదండి. మన చుట్టుపక్కల ఏది వేస్ట్గా కనపడితే దాన్ని యూజ్ చేసుకోవచ్చండి గార్డెన్లో. ఎప్పుడైనా మీరు పైన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో పందిరి ఎంచుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ మా వారు ఈ హైట్లో ఎంచుతా అంటే, ఈ హైట్లో ఎవరన్నా వేస్తారా ఇట్లా ఇంత తలకు తగిలేటట్టు, మరీ కిందకుందే అది ఇదని పోట్లాడితే నీకేం తెలీదు, ఫస్ట్ ఇలానే వేయాలి, ఇంతే హైట్ ఉండాలి, చేతికి అందే హైట్ అంటే ఇంకా హైట్ ఉంటే బాగుండేది, ఇంకా హైట్ ఉంటే బాగుండేది అన్న. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎంత చక్క ఇలా అందే హైట్లో ఉందనుకోండి, మనం ఏదైనా కానీ కాయలు కొయ్యటానికి అవనివ్వండి, ఇట్లా ఏదన్నా చిన్నపాటి పందిర్లు కానీ ఏదన్నా ఈ గార్డెన్ వర్క్ ఏది చేయాలన్నా కూడా ఇలా పందిరి మనకి చేతికి అందుబాటులో ఉందనుకోండి, కరెక్ట్గా మనకి మనం చేయగలుగుతాం. ఈరోజు లేబర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి తెలుసు కదా. ఇదిగోండి ఈ కదలదు అసలు.
ముత్యాల పందిరి అంత అందంగా ఉందండి మా పొట్ల పందిరి. నాకైతే చాలా నచ్చింది ఇది. ఐరన్ ది మెష్ పందిరి కంటే కూడా ఇది చాలా అందంగా ఉంది. ఇదిగోండి దీన్ని ఎక్కిద్దాం ఇట్లా. ఈరోజు వామాకు పచ్చడి చేస్తానండి. వామాకు పచ్చడి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకి మంచిదండి. రోజు ఏయో ఒకటి అంటే అసలు మార్కెట్లో తెచ్చినప్పుడు రోజు వంకాయ, బెండకాయ, బీరకాయ ఇట్లా ఏయో 4 రకాలు ఆకుకూర ఇంతే వండేవాళ్ళం. ఇప్పుడు వెరైటీల మీద వెరైటీలు, రోజు 2-3 రకాలు. నీకు ఇన్ని వెరైటీలు వచ్చా అని నవ్వుతున్నారు కూడా. గార్డెన్లో ఏది దొరికినా ఆకు యూజ్ అవుతుంది, కాయ యూజ్ అవుతుంది, పండు యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, జీరో కాస్ట్తో చేశానా లేదా పందిరి కరెక్ట్గాను? జీరో కాస్ట్ అనేది చేసి చూపించాను. ఇట్లా మనకి దొరికే వాటితో వేస్ట్ వాటితో చేసుకుంటే తక్కువ ఖర్చులో, పోనీ కొద్దో గొప్ప ఖర్చు పెట్టినా కూడా తక్కువ ఖర్చుతో అవుతుందండి. ఇట్లా వేస్ట్ వాటితో ఏదైనా గార్డెన్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మా పందిరి, మా గార్డెను, మా కాయగూరలు అన్నీ నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.